హలో అండి. నేనైతే సప్త శనివారం వ్రతం ఏడో వారం అయితే అయిపోయిందనమాట. సో, చాలా బాగా అయితే చేసుకున్నానండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చైతే సప్త శనివారం వ్రతం అయితే చేసుకున్నాం కదండి. ఆ వ్లాగ్ అండి. అంటే చాలా వీడియో అయితే ఉంది. సో, 2 పార్ట్స్ కింద అయితే తీసానమాట. ఫస్ట్ అయితే మా బాబుకి, మా మరిది గారు వాళ్ళ బాబుకి అయితే నామాలు అయితే పెడుతున్నానండి. నాకు ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళు పెట్టించుకోనని ఏడ్చేస్తుంటే పట్టుకుని మరీ పెడుతున్నాం అనమాట నేను మా తోటికోడలు. కార్తికేయ బాగానే పెట్టించుకున్నాడు కానీ ఈడే పెట్టుకోనని అన్నాడు. ఎలా అయితే పెట్టించుకున్నాడండి. సో, పూజ అయితే ఇలా అయితే చేసుకున్నానండి. మీకు తెలుసు కదా ఎలా చేసుకోవాలన్నది. నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. సో, ఆ వీడియో చూడని వాళ్ళకి అర్థమవుతుందని ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. 7 ప్రమిదలు అయితే చేసుకుంటున్నాననమాట అండి. పిండి ప్రమిదలు. లేదు అనుకున్న వాళ్ళు మీరంటే ఒక్క ప్రమిద కూడా చేసుకొని అందులో 7 ఒత్తులంతే వేసుకోవచ్చంటండి. వెంకటేశ్వర స్వామి ఫోటో కంపల్సరీ, తులసి మాల గానీ మీ దగ్గరలో లేకపోతే కొద్ది తులసి దళాలున్నా సరే అయితే పూజ అయితే చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే శనీశ్వరుడికి కూడా పూజ అయితే చేసుకోవాలంటండి. నాకు ఈ విషయం తెలీదు. నాకు లాస్ట్ 4 వారాలు ఉందనగా తెలిసిందండి ఈ విషయం. మా సిస్టర్ చెప్పిందనమాట. సో, అప్పటి నుంచి శనీశ్వరుడికి కూడా ఆ స్వామివారికి కూడా నేనైతే పూజ చేయటం అయితే స్టార్ట్ చేశాననమాట. మనం పెట్టే దాంతోనే చేసుకోవచ్చండి. అదే నువ్వులుండలంటే వెంకటేశ్వర స్వామికి అంటే చాలా ఇష్టం అంటండి. నాకు తెలియక నేను మామూలుగా స్టార్టింగ్ వారాలైతే ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, పిండి ప్రమిదలు మెయిన్ అయితే చూసుకునేదన్నమాట. తులసిమాల అవి మెయిన్‌గా చూసుకునేదాన్ని. కానీ ఈ విషయం తెలిసినప్పటి నుంచి అయితే నేనైతే ఇంకా నల్ల నువ్వులుండలు, చిమిలీల కింద అంటారు కదా! అలా తయారు చేసుకొని అయితే పెట్టుకుంటున్నాననమాట. ఆ నల్ల నువ్వులు ఉండలతో మనం చేసుకుంటున్నాం కదా! ఆ కొద్దిగా దాన్ని పేస్ట్ కింద తీసుకుని అయితే వినాయకుడిని చేసుకుంటాం కదా! ఆ టైప్‌లో చేసుకుని దానికి గంధం రాసి బొట్టు అయితే పెట్టండి. ఆయన్ని శనీశ్వరుడుగా ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకుని, శనీశ్వరుడు చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకోవాలంటే నాకు స్టార్టింగ్ వారాలు కుదరలేదు. కానీ లాస్ట్ వారం ఎలా అన్నా సరే కంపల్సరీ ఫస్ట్ అయితే తులసమ్మ వారి దగ్గర చేసుకోవాలని ఇంకా అలా అయితే ఎప్పుడూ వేసుకుంటాను కదండి గోవిందనామాలు. సో, అలా అయితే వేసుకుని కొద్ది డెకరేట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ దగ్గరికి అన్నీ అయితే చేసుకుని నేను కూడా కాలుకైతే పసుపదిని రాసుకుని అయితే రెడీ అయితే అయిపోయానండి. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. మీకు తెలుసు కదా ఏ పూజ కన్నా ముందైతే విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకోవాలి కదా! సో, అందుకని విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా దీపారాధన అయితే నేను 7 ప్రమిదలు అన్నాను కదా! అవి కాకుండా 2 కుందులు కూడా పెట్టుకున్నానండి. సో, ఫస్ట్ దీపారాధన అయితే ఆ వెండి కుందుల్లో అయితే నేనైతే దీపారాధన అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే మనం దీపారాధన చేసుకున్నాక దానికి బొట్టు అన్నది కంపల్సరీ అయితే పెట్టాలండి. బొట్టు పెట్టి గంధం కానీ బొట్టు కానీ పెట్టి అక్షంతలేసి ఒక పువ్వు పెట్టాలంటండి. అలా అయితే శుభకరం అంట. సో, అందుకని నేనైతే దీపారాధన అయితే చేస్తున్నానమాట. కొంతమంది అయితే నువ్వుల నూనెతో చేస్తున్నారండి. నేనైతే 7 వారాలు ఆవు నెయ్యితోనే చేశాను. వీలైన వాళ్ళు నువ్వుల నూనెతో కూడా చేయొచ్చంటండి, మంచిదంట. ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకోవాలండి. ఈవినింగ్ కంపల్సరీ మార్నింగ్ ఎంత ఇంపార్టెంటో ఈవినింగ్ కూడా పూజ అన్నది అంతే ఇంపార్టెంట్. బట్ ఏంటంటే 7 పిండి ప్రమిదలు అవసరం లేదు. పిండి ప్రమిదలు అన్నది అవసరం లేదనమాట. మామూలుగా అయితే చేసుకోవచ్చు. లాస్ట్‌లో తెలిసినాయి అనమాట పూజా విధానం కరెక్ట్‌గా అయితే. నేను ఎందుకంటే కథ విన్నాననమాట. ఒకరోజు ఖాళీగా ఉన్నాను. సో, అప్పుడైతే తెలుసుకున్నానండి ఇవన్నిటి గురించి. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వెండి ఆటల్లో కన్నా సరే మనం మట్టితో చేస్తారు కదా ప్రమిదలు అదిని, అందులో దీపారాధన అంటే స్వామివారికి అయితే చాలా ఇష్టం అంటండి. ఇంకా స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఇష్టం. స్వామివారు అలంకరణ ప్రియుడు కదండి. సో, అందుకని కంపల్సరీ ఫోటో పక్కన అయితే ఒక గ్లాస్తో కానీ వెండి గ్లాస్తో కానీ లేకపోతే రాగి గ్లాస్తో కానీ దేనో ఒక దాంతో వాటర్ అయితే పక్కనైతే స్వామివారి ఫోటో పక్కనైతే పెట్టాలండి. మీరు చూస్తున్నారు కదా ఆ పక్కనైతే నేను అలా పెట్టానండి. లాస్ట్ వారం అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా నేనైతే తెచ్చుకున్నాను అనమాట అండి. 7 వారాలు చేసి 8వ వారం వడ్డీ వారం అయితే నేనైతే భోజనాలు అయితే పెట్టుకున్నానండి. సో, లాస్ట్ వరకు అయితే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. పార్ట్ 1లో అయితే పూజా విధానం అంతా చెప్తానండి. సో, దీపారాధన అయిపోయిన తర్వాత అయితే
అగరొత్తులు అయితే వెలిగించుకోవచ్చు, ధూపం వేయాలన్నమాట. విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత అయితే స్వామివారిని అయితే అంటే నేను అయితే నాకు పెద్దగా పూజలు చేయటం రాదండి. జస్ట్ నేను భక్తితో చేశాను అంతే. పూజ వచ్చా రాదన్నది పక్కన పెడితే స్వామివారు నా పూజకి ఖచ్చితంగా వస్తారనే నమ్మకంతో మాత్రమే నేనైతే చేశానండి. సో గంధంతో అయితే ఫస్ట్ అయితే దేవుళ్ళందరికీ నేనైతే అలంకరణ అయితే చేశానండి. తర్వాత అయితే పసుపు కుంకుమ అయితే వేసి దీపారాలన్నీ వెలిగించేసుకున్నాను కదా, పిండి దీపాలు. తర్వాత అయితే అదే మామూలుగా కొన్ని కొన్ని పువ్వులు అయితే అక్కడక్కడ అయితే పెట్టానండి. సో చూసారు కదా, ఇలా అయితే పెట్టాను అనమాట. మామిడాకులు అయితే లాస్ట్ వారం అయితే పెట్టాను నేను, ఫస్ట్ వారంలోని పెట్టలేదు. గుమ్మానికి మామిడాకులు అయితే కట్టుకోండి. అంటే 8వ వారం అనమాట. 7 వారాలు ఇలా చేయాలంటే ఏమీ లేదు. మీకు తగ్గట్టు మీకు ఓపికను బట్టి చేసుకోవచ్చంట. 7 ప్రసాదాలు ఇలాంటివి ఏమీ లేవంట. కానీ నల్ల నువ్వులు ఉండలు మాత్రం కంపల్సరీ 7 అయితే ఉండాలంటండి. స్వామివారికి ఇంకా లడ్డూలు అంటే ఇష్టం కదా, అవి కూడా 7 పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ధూపం అయితే వేసేసుకున్నాను. ధూపం వేసేసుకున్న తర్వాత అయితే పుస్తకం అయితే చదువుకుంటానండి. నేనైతే కథ అయితే ఎప్పుడు చదువుకోలేదు, విన్నాను ఒక 2 టైమ్స్ ఏమో విన్నాను. మామూలుగా గోవింద నామాలు ఉంటాయి కదా, గోవింద నామాలు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఉంటుంది కదండి, సో అదొకటి చదువుకున్నాను. ఆ 2 చదువుకున్నాను. శనీశ్వరునికి శనీశ్వర శతనామావళి అని ఉంటుంది. అవి చదువుకున్నాను. మీకు లలిత బుక్ ఉంటుంది కదండి, అమ్మవారి లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం కూడా 2 కలిపి ఉంటాయన్నమాట. అందులో అయితే అన్నీ ఉంటాయన్నమాట అండి. సో ఆ బుక్ తీసుకుంటే మీకు పూజలోకి ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఆ ఫెస్టివల్కి ఆ పండగకి కావాల్సిన ఇప్పుడు సపోజ్ వరలక్ష్మి వ్రతం అనుకో, దానికి సంబంధించిన అష్టాత్రం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నేనైతే ఈ బుక్ తీసేసుకున్నాను. ఎప్పుడన్నా పూజలు చేసుకున్నప్పుడు ఏదైనా ఉపయోగపడుతుంది. మనకి ఫోన్లో తీసుకుని చదవాలి అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ కింద ఉంటుందని ఇంకా ఇలా అయితే తీసేసుకున్నాను. లలిత శాస్త్రం అయితే తీసేసుకున్నానండి. ఇలా అయితే నేనైతే మొత్తం చదువుకున్నాను అనమాట. గోవిందనామాలు ఇవన్నీ చదివేసుకున్న తర్వాత అయితే ఇంకా నైవేద్యం అయితే స్వామివారికి అయితే చెల్లిచ్చేస్తాను. ఈ వారం వచ్చి అయితే అంటే మార్నింగ్ టైం కాబట్టి నేను పరమాన్నం ఒకటి వండుకున్నాను. ఇంకా స్వీట్ వచ్చి అయితే గులాబ్ జాములు 7 అయితే పెట్టుకున్నాను అనమాట. 7 నువ్వులుండలు పెట్టుకున్నాను. స్వామివారికి పానకం, చలివిడి వడపప్పు కూడా పెట్టుకున్నానండి. సో గోవిందనామాలు అయితే చదువుతున్నప్పుడల్లా ఇలా తులసితో అయితే పూజ చేసుకుంటానండి. తులసి దళాలతో అయితే పూజ అయితే చేసుకుంటానన్నమాట అండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. చెప్పే విధానంలో కానీ నేను చేసిన విధానంలో అంటే నాకు వచ్చినట్లయితే నేను చేసుకున్నాను అనమాట. మీరు ఇవన్నీ చేయకపోయినా సరే దేవుడి మీద భక్తితో ఉంటే నేను ఒక వీడియో చూసానన్నమాట. దేవుడంట మనం చేసే పూజకైతే లొంగరంటండి, మన మీద ఉన్న భక్తికి లొంగుతారంట. సో ఇంత చెయ్యాలి అంత చెయ్యాలని కాదు, మీరు భక్తితో చెయ్యండి. ఇంత పెద్ద తులసి మాల కూడా అవసరం లేదు. ఒక 2-3 తులసి దళాలు అయితే వేసుకోండి. పూజ అయితే ఇలా జరిగింది. హారతి అయితే ఇచ్చేసాను అనమాట. నాకు ఒక్కటే అర్థం కాదండి, పూజ అయితే ఇట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ ఎప్పుడూ లెగుస్తానా కానీ చాలా టైం పట్టేసినట్టు ఉంటుంది. కానీ పూజ అయితే నిజంగా అలా కూర్చున్న వెంటనే అయిపోద్ది అనమాట. కానీ ఆ రోజు నిజంగా ఉత్త రోజుల్లో అయితే నార్మల్గా అయితే చాలా చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ నాకు ఈ పూజ చేసుకున్న తర్వాత అయితే ఆ ఫోటో వంక అలా చూస్తూ ఉండిపోతానండి. అంటే నా గొప్ప నేను చెప్పుకోవడం అని కాదు, ఏంటో నిజంగా. ఖచ్చితంగా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈ పూజ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేనైతే స్వామివారికి ముత్యాల హారతి అన్నది కూడా స్టార్ట్ చేశాను అనమాట అండి. సో అది ఈవినింగ్ ఈ హారతి అనమాట. ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు దీని ఎలా జరిగినాయి, ఎంతమందికి తాంబూలం ఇచ్చుకున్నాను, ఇది అయితే పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తానండి. స్వామివారికి 41 రోజులు అయితే ఇలా చేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.